పోయిన ఏడాది మీ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నాకు నువ్వు, నీకు నేను మాత్రమే ఉన్నావు. మళ్ళీ స్కూల్ అంటే ఊరుకునేది లేదు. బుద్ధిగా నేను చెప్పినట్లు వింటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండు, సరేనా? సరే, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. సద్దానంతోనే ఊరగా నంచుకొని తిను. వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది. అలాగే నాన్న. నమస్తే మాస్టర్. నువ్వు చేస్తున్న పని అసలేం బాలేదు. పొలంలో కష్టపడుతున్నా, ఒళ్ళు నొప్పులు. ఈ ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే రోజు మందు వేయాల్సిందే. నేను దీనికోసం మాట్లాడట్లేదు. మరి కొన్నాళ్ళుగా మీ పక్క ఊర్లో మీ అత్తగారింట్లో ఇల్లరికం ఉన్నావు. అక్కడే మీ పాప రోహిణిని చదివిస్తున్నావు. నీ భార్య జానికి అనారోగ్యంతో చనిపోవడంతో చాలా వేదన పడ్డావు. ఆ బాధలో ఆ ఊర్లో ఉండలేక మీ సొంత ఊరికి వచ్చి ఇక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉన్నావు. అంత బాగానే ఉంది కానీ మీ పాపని స్కూల్ మానిపించడం అస్సలు నచ్చలేదు. అది స్కూల్కి వెళ్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? పొలం పనుల్లో నాకు తోడు ఎవరు ఉంటారు? దానికి చదివేం అవసరం లేదు, అలా ఇంట్లో పడి ఉంటుంది చాలులే. తప్పు చేస్తున్నావు దేవయ్య. పిల్లలు చదువుకునే హక్కును కాల రాస్తున్నావు. ఈ వయసులో వాళ్ళకి చదువు చాలా అవసరం. నీ స్వార్థం కోసం నీ పాప జీవితాన్ని నాశనం చేయొద్దు. చదివి ఏం ఉద్ధరించాలి సార్? బాగా చదువుతారు, మంచి ఉద్యోగాలు చేస్తారు, ఆర్థికంగా స్థిరపడ్డాక నా జీవితం నా ఇష్టం అంటారు. ఇంట్లో ఇష్టం లేకుండా నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కత్తిలు ఒప్పుకోకపోతే ఇంట్లో నుండి లేచిపోతారు. ఆ తర్వాత ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో వాళ్ళకి అవసరం లేదు. దీని అంతటికీ కారణం ఆ చదివే. అందుకే రోహిణిని అస్సలు స్కూల్కి పంపించను. మీ కుటుంబంలో జరిగింది ఇంకా మర్చిపోలేకపోతున్నాం. మీ చెల్లెలు లలిత తనకు నచ్చిన వాడికి పెళ్లి చేయమంటే మీరు ఒప్పుకోలేదు. తను అతనితో ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఇదంతా మనసులో పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. అందరూ అలా ఉండరు కదా. ఏమో, రేపు మీ అమ్మాయి కూడా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించవచ్చు కదా. మీకు నచ్చినట్లుగా ఉంటూ మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మీ పాపను స్కూల్లో జాయిన్ చేయండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంతే, అంతే, దానికి తిరిగిలేదు. మీరు ఎన్ని చెప్పినా సరే ఈ విషయంలో మీరు చెప్పినట్టు వినలేను. క్షమించండి మాస్టర్. ఎన్నిసార్లు చెప్పాలి ఆ పుస్తకం పట్టుకోవద్దని? ఇంకొకసారి ఆ పుస్తకం పట్టుకుంటే కూతురు అని కూడా చూడను. జాగ్రత్త. స్కూల్కి వెళ్తానన్న, చదువుకోవాలని. ఇంకొకసారి స్కూల్ అన్నావంటే నేనేం చేస్తున్నా నాకే తెలియదు. నోరు మూసుకొని ఇంట్లో పడిండు. రోషిని, రోషిని,
ఉదయం ఎక్కడికి వెళ్ళింది చెప్పా పెట్టకుండా ఇప్పుడు ఎక్కడికైనా ఎత్తుకాలి. వసిని వసిని ఇంకా కోపంతో ఉన్నావా? ఆడపిల్ల చదివిద్దాం, మంచి బ్రతుకునిద్దాం. ఆడపిల్లని నెత్తిన పెట్టుకుంటే రేపొద్దున తల్లిదండ్రులను రోడ్డుని పడేస్తున్నారు. ఇలాంటి ఇప్పుడు ఎన్ని చూడటం లేదు. ఆడపిల్లల చదువు వారి హక్కు మాత్రమే కాదు, సమాజ పురోగతికి మూల స్తంభం. ఆడపిల్లల విద్య కుటుంబాలను పేదరికం నుండి బయటపడేస్తుంది, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తుంది. ఎప్పుడూ ఏదో జరిగిందని ఆలోచిస్తూ నీ కూతురు బంగారు భవిష్యత్తును నాశనం చేయదు. రేపు పొద్దున్న నీ కూతురు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్, డాక్టర్ ఏమైనా కావచ్చు. ఈ సమాజానికి మరింత సేవ చేయొచ్చు, ఈ దేశం గర్వించే స్థాయికి చేరవచ్చు. దయచేసి అడ్డు చెప్పొద్దు. ఆమెను స్వేచ్ఛగా చదువుకోను, ఆమె విద్యా హక్కుకు ఆటంకం కలిగించద్దు. రోహిణి, నువ్వు స్కూల్ లోపలికి వెళ్ళు.